హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ విజయ్, మేకప్ ఆర్టిస్ట్ అండ్ ట్రైనర్. ఈరోజు వీడియోలో కంటోరింగ్ గురించి స్టెప్ బై స్టెప్ క్లియర్గా, అంటే కంటోరింగ్తో ఫేస్ షేప్ని ఎలా క్రియేట్ చేస్తారు, కంటోరింగ్ వల్ల లాభాలు ఏంటి, కంటోరింగ్ ఎందుకు చేస్తాం, కంటోరింగ్ చేయకపోతే నష్టం ఏంటి, వీటి గురించి డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ క్లియర్గా బిగినర్స్కి అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు తప్పకుండా చూడండి. కంటోరింగ్ కూడా హైలైటింగ్ లాగా పాయింట్స్ ఉంటాయి. మేకప్లో ఫేస్ షేప్ని ఎన్హాన్స్ చేయడానికి కంటోరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ స్టెప్. కంటోరింగ్ అంటే ఫేస్ని స్లిమ్గా, షార్ప్గా మరియు వెల్ డిఫైన్డ్గా కనిపించే ఆర్ట్. లైట్ అండ్ డార్క్ షేడ్ని యూజ్ చేసి మనం ఫేస్ స్ట్రక్చర్ని హైలైట్ చేస్తాము. ఇంకా సింపుల్గా చెప్పాలంటే కంటోరింగ్ అనేది ఫేస్కి 3D లుక్ ఇవ్వడం. ఫస్ట్ కంటోరింగ్ చేయాలంటే ఫేస్ షేప్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి, ఫైనల్గా ఏ షేప్ క్రియేట్ చేయాలి, ఇది తెలవాలి. దీనికంటే ముందు కరెక్ట్గా ఫేస్ మెజర్మెంట్స్ ఏంటో తెలుసుకోవాలి. సో మెజర్మెంట్స్ అనేవి డీటెయిల్గా చెప్తాను. ఫోర్ హెడ్ వచ్చేసి 5.30 సెంటీమీటర్స్, జాయ్ లైన్ వచ్చేసి 7 సెంటీమీటర్స్, చిక్ బోన్స్ వచ్చేసి 9 సెంటీమీటర్స్ లేదా 8.30 సెంటీమీటర్స్. ఫేస్ షేప్స్ ఓవెల్, రౌండ్, స్క్వేర్, ఒబ్లాంగ్, హార్ట్ అండ్ ట్రయాంగిల్. ఫస్ట్ వన్ వచ్చేసి ఓవెల్ షేపు. ఓవెల్ షేప్ అనేది ఐడియల్ షేపు. ఎలాంటి ఫేస్ షేప్ ఉన్నా కూడా కన్వర్ట్ టు ఓవెల్ షేప్. నెక్స్ట్ వన్ వచ్చేసి రౌండ్ షేపు. రౌండ్ షేప్కి మెజర్మెంట్స్ అన్ని సమానంగా ఉంటాయి. రౌండ్ షేప్ని ఓవెల్ షేప్ కన్వర్ట్ చేయాలంటే రౌండ్ షేప్కి కంటోరింగ్ చేయాలి. రౌండ్ షేప్ కంటోరింగ్ అనేది 3 షేప్లో చేయాలి. అంటే లెఫ్ట్ సైడ్ 3 షేపు, రైట్ సైడ్ 3 షేప్ చేయాలి. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తాను. రౌండ్ షేప్ అనేది చాలా మంది కామన్గా ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఒబ్లాగ్. అబ్లాగ్ ఫేస్ షేప్ అనేది చాలా పొడవుగా ఉంటుంది. దీన్ని కన్వర్ట్ టు ఓవెల్ షేప్ చేయాలి అంటే ఫోర్ హెడ్ మరియు చిన్ని కంటోరింగ్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి స్క్వేర్. స్క్వేర్ షేప్ అనేది ఆల్ సైడ్ సమానంగా ఉంటుంది. ఫోర్ హెడ్ మరియు జాయ్ లైన్ కూడా సమానంగా ఉంటుంది. జాయ్ లైన్ వచ్చేసి 8 సెంటీమీటర్స్ ఉంటే ఫోర్ హెడ్ కూడా 8 సెంటీమీటర్స్ ఉంటుంది. సో జాయ్ లైన్ సైడ్స్ మరియు ఫోర్ హెడ్ సైడ్స్ షార్ప్గా కంటోరింగ్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి ట్రయాంగిల్ షేప్. ట్రయాంగిల్ షేప్ వాళ్ళకి ఫోర్ హెడ్ మరియు చిక్ బోన్ అనేది చిన్నదిగా ఉంటుంది, జాయ్ లైన్ అనేది పెద్దగా ఉంటుంది. సో ఐడియల్ షేప్ కన్వర్ట్ చేయాలంటే జాయ్ లైన్ సైడ్స్ కంటోరింగ్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి హార్ట్. హార్ట్ షేప్ వాళ్ళకి ఫోర్ హెడ్ మరియు చిక్ బోన్ అనేది చాలా పెద్దగా కనిపిస్తుంది. ఐడియల్ షేప్ కన్వర్ట్ చేయాలంటే ఫోర్ హెడ్ మరియు చిక్ బోన్ని కంటోరింగ్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి డైమండ్ షేప్. డైమండ్ షేప్ వాళ్ళకి ఫోర్ హెడ్ మరియు జాయ్ లైన్ అనేది చిన్నదిగా ఉంటుంది మరియు చిక్ బోన్ అనేది పెద్దదిగా ఉంటుంది. సో ఐడియల్ షేప్ కన్వర్ట్ చేయాలంటే చిక్ బోన్ని కంటోరింగ్ చేయాలి. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తాను. చాలా మంది మనలో ఏమనుకుంటారంటే కంటోరింగ్ అనగానే ఫేస్ షేప్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి 3 షేప్ చేయాలనుకుంటారు. సో అది కరెక్ట్ కాదు. ఫేస్ షేప్ని బట్టి మనం కంటోరింగ్ చేయాలి. చాలా మంది కంటోరింగ్ అనగానే డార్క్ షేడ్ అనుకుంటారు. అలా కాకుండా స్కిన్ టోన్కి 2 షేడ్స్ డార్క్ తీసుకొని కంటోరింగ్ చేయాలి. చాలా మంది బిగినర్స్ కంటోరింగ్ అనేది స్కిప్ చేస్తుంటారు, ఎందుకంటే ఫేస్ బ్లాక్ అవుతుందని. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్లో మీ ఫేస్ షేప్ని కామెంట్ చేయండి. నేను విజయ్, సైనింగ్ ఆఫ్. స్టే స్టైలిష్, స్టే కాన్ఫిడెంట్. జై హింద్.